ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ప్రెగ్నెన్సీలో వాస్కులర్ డిజార్డర్స్ రావడం చాలా ఎక్కువ. వాళ్ళ కాళ్ళు కొంచెం పైన ఎత్తి పెట్టుకొని ఉంటే సరిపోతుంది, పడుకున్నప్పుడు కూడా కింద పిల్లో పెట్టుకోండి ఇలాంటివి అంట. ఆ టైంలో వచ్చేటువంటి వెరికోస్ వెయిన్స్ ఎంతలా బాధిస్తాయి డాక్టర్? మామూలు పాపులేషన్ కన్నా ఆల్మోస్ట్ 3x ఎక్కువ, 3 times ఎక్కువ వెరికోస్ వెయిన్స్ ఏర్పడతాయి. కాకపోతే యూజువల్గా వాళ్ళకి ఏమి ఆపరేట్ చేయడానికి ప్రిఫర్ చేయం మనం. ఈ గర్భం దాల్చిన తర్వాత అంటే ఫినిష్ అయిపోయిన తర్వాత మనం ఆ వెయిన్స్ ఆటోమేటిక్ తగ్గిపోతాయని కొంత హోప్ తోని బాగా వాకింగ్ చేయమని చెప్పడం, సాక్స్ వేయటం, ఇట్లాంటి కన్జర్వేటివ్ పద్ధతుల్లోనే వెరికోస్ వెయిన్స్ ని మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఎక్కువ ప్రెగ్నెన్సీస్, ఎక్కువ కన్సీవ్ అయిన వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ తర్వాత ఎక్కువగా వెరికోస్ వెయిన్స్ చూస్తాం. ఫ్యామిలీ అందరూ భోజనం చేసినాక నేను, ఫ్యామిలీలో అందరు విటమిన్స్ తినేసినాక నేను, అట్లా. సో దిస్ ఆల్వేస్ ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ మీ ద లాస్ట్. ఆ థాట్ ప్రాసెస్ని మార్చాలి. యాక్చువల్గా రివర్స్ ఇస్ ట్రూ. అందరికన్నా ముందు మీరుంటేనే వీళ్ళందరినీ మీరు చేసుకోగలరు. వెరికోస్ వెయిన్స్కి మందులతో కంప్లీట్ ట్రీట్మెంట్ క్యూర్ వస్తుందా డాక్టర్? ప్రెగ్నెన్సీలో అన్ని మందులు సూటబుల్ కాదు. సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటారు డాక్టర్? నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వెరికోస్ వెయిన్స్ సాధారణంగానే అనిపిస్తుంది, కింద నుంచి రక్తం పైకి పారట్లేదు కాబట్టి అక్కడ ఏదో ఒక రకమైనటువంటి ఉబ్బు కనిపిస్తుంది, లేకపోతే మెలికలు తిరిగిపోయి ఉంటాయి, బ్లాకేజెస్ ఉంటాయి, ఇలాంటివి అనిపిస్తుంది. ఏదో మందులు వాడితే తగ్గిపోతుందిలే, సరిపోతుంది అనుకుంటాం. కానీ అంతకు మించి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. అది కూడా సివియర్ కాకముందే రెస్పాండ్ అవ్వాలి. అందులో కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ అనగానే చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటారు, బేబీ కేర్ తీసుకుంటారు, న్యూట్రిషన్ మీద ఫోకస్ పెడతారు. కానీ మహిళల్లో, అందులోనూ ప్రెగ్నెన్సీ టైంలో వెరికోస్ వెయిన్స్ వస్తే ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? మనతో పాటుగా ఉన్నారు ఏవీస్ హాస్పిటల్స్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారు. హలో డాక్టర్, నమస్తే. హలో అండి, బాగున్నారా? నేను బాగున్నాను, ఎలా ఉన్నారు మీరు? గుడ్, ఆల్ వెల్ అండి, థ్యాంక్ యూ. వెరికోస్ వెయిన్స్ అనగానే బోల్డంత అవగాహన వచ్చింది అని మనం అనుకుంటున్నాము. పర్లేదులే, ఏదో మెడిసిన్స్ తీసుకుంటాము తగ్గిపోతుంది. ఇలాంటి టైంలోనే ప్రాపర్గా మంచి కేర్ తీసుకోవాలి అనుకున్నది ప్రెగ్నెంట్ లేడీస్, అందులో ఉమెన్కి సంబంధించి వాళ్ళ అవగాహన అనేది ఎలా ఉంది డాక్టర్? తక్కువనే చెప్పుకోవాలండి. రకరకాల క్లాట్స్ గురించి ప్రెగ్నెన్సీస్లో వారికోస్ వెయిన్సే కాదు, డీవీటీ వచ్చే అవకాశం కూడా ఎక్కువ. ప్రెగ్నెన్సీ బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ హైపర్ కోయాగులబుల్ స్టేట్. అంటే ప్రెగ్నెన్సీస్లో క్లాట్స్ వచ్చే అవకాశం మామూలుగానే ఎక్కువ. ప్రెగ్నెన్సీ ఇస్ ఎ ఫ్లూయిడ్ ఓవర్లోడ్ స్టేట్. అంటే ప్రెగ్నెన్సీలో బాడీలో ఎక్కువ ఫ్లూయిడ్ ఉండిపోతుంది. దానివల్ల ఈ సొరెలు బాగా ఉబ్బి కొంచెం ఎక్కువ బాధించే అవకాశం కూడా ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఈజ్ అ హార్మోన్ ఓవర్లోడ్ స్టేట్. ప్రెగ్నెన్సీస్లో హార్మోన్స్ కూడా అధికంగా ఉంటాయి. ఈ వెయిన్స్ అంటే ఈ సిరల యొక్క గోడల్లో చిన్న చిన్న హార్మోన్ రిసెప్టర్స్ ఉంటాయి. సో ఈ వారికోస్ యొక్క నొప్పులు ప్రెగ్నెన్సీలో ఎక్కువ వస్తాయి మామూలు టైంలో కన్నా. సో ఇవన్నీ కూడాను ప్రెగ్నెన్సీలో వాస్కులర్ డిజార్డర్స్ రావడం చాలా ఎక్కువ. సో ప్రెగ్నెన్సీలో ఓవరాల్గా వాస్కులర్ డిసీజ్ యొక్క ఇన్సిడెన్స్ ఎక్కువ, ప్రాబ్లం ఎక్కువ చూస్తాం. కాకపోతే ప్రెగ్నెన్సీ అప్పుడు మనకి ప్రయారిటీస్ కూడా చాలా ఉంటాయి. బేబీ హెల్త్ ఒక ప్రయారిటీ, మదర్ హెల్త్ ఒక ప్రయారిటీ. దేనికి ఎంత ప్రయారిటైజ్ చేసుకోవాలి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలో ఇంకో విషయం ఏంటంటే అన్ని మందులు సూటబుల్ కాదు. మన ప్రెగ్నెన్సీలో స్కెడ్యూల్ ఏ, స్కెడ్యూల్ బి అనే 4 రకాల డ్రగ్స్ ఉంటాయి. కొన్ని డ్రగ్సే ప్రెగ్నెన్సీలో సూటబుల్, కొన్ని డ్రగ్స్ యొక్క ఎఫెక్ట్ మనకు తెలియదు. కాబట్టి అది కూడా మైండ్లో పెట్టుకొని మందులు ఇవ్వాలి. సో అది కొంచెం తెలియడం, దాని మీద కాస్త మెలకువలు తెలియడం, దాని మీద సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఒక మంచి వాస్కులర్ డాక్టర్స్, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ దానికి ఈజీగా మీకు చేయగలుగుతారు. ఎగ్జాక్ట్లీ డాక్టర్. కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. నాట్ ఓన్లీ మదర్, బేబీ హెల్త్ కూడా చూసుకోవాలి అనుకున్నప్పుడు మీరు చెప్పినట్టుగా హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ ఉంటాయి. అన్నింటినీ ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. అందులో మనకు స్వెల్లింగ్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్లో. వాళ్ళ కాళ్ళు కొంచెం పైన ఎత్తి పెట్టుకొని ఉంటే సరిపోతుంది, పడుకున్నప్పుడు కూడా కింద పిల్లో పెట్టుకోండి ఇలాంటివి అంట. ఆ టైంలో వచ్చేటువంటి వెరికోస్ వెయిన్స్ ఎంతలా బాధిస్తాయి డాక్టర్? సో ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా కామన్. సో ఇవన్నీ కాకుండా వారికోస్ వెయిన్స్ రావటమే ఎక్కువ ప్రెగ్నెన్సీలో. మామూలు పాపులేషన్ కన్నా ఆల్మోస్ట్ 3x ఎక్కువ, 3 times ఎక్కువ వెరికోస్ వెయిన్స్ ఏర్పడతాయి. దానికి మళ్ళీ వేరే కారణాలు, బేబీ వెయిట్ ఆ వెయిన్స్ పైన నొక్కటం అయితేనేమి, మళ్ళీ ఇందాక మనం అనుకున్నట్టుగా వాటర్ ఓవర్లోడ్ ఉండటం వల్ల అయితేనేమి, ఏ కారణంగా ఈ వెయిన్స్ సిరలు అనేవి ఉబ్బుతాయి ప్రెగ్నెంట్ విమెన్లో. కాకపోతే యూజువల్గా వాళ్ళకి ఏమి ఆపరేట్ చేయడానికి ప్రిఫర్ చేయం మనం. వాళ్ళని కన్జర్వేటివ్గా మేనేజ్ చేసి ఈ గర్భం దాల్చిన తర్వాత అంటే ఫినిష్ అయిపోయిన తర్వాత మనం ఆ వెయిన్స్ ఆటోమేటిక్ తగ్గిపోతాయని కొంత హోప్తోని కన్జర్వేటివ్ పద్ధతులు, బాగా వాకింగ్ చేయమని చెప్పటం, కాళ్ళకి కొన్ని బ్యాండేజెస్ అంటే సాక్స్ వేయటం, ఇట్లాంటి కన్జర్వేటివ్ పద్ధతుల్లోనే ఈ వెయిన్స్ని మనం వారికోస్ వెయిన్స్ని మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. స్టాకింగ్స్ మరి లేకపోతే ఫ్రీక్వెంట్ వాకింగ్, యోగా చేయటం, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేయటం, వీటన్నిటి వల్ల ఏంటంటే మూమెంట్స్ ఇవన్నీ పెరుగుతాయి. వాటి వల్ల ఏంటంటే కొంచెం బ్లడ్ ఫ్లో అంతా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి కన్జర్వేటివ్ ఫిజియలాజికల్ మెనూవర్స్ అంటే బాడీకి ఫ్రెండ్లీగా ఉండే మెనూవర్స్ ద్వారానే ఈ వెయిన్స్ని మనం తగ్గిస్తాం.
ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత 6 to 8 months తర్వాత, అంటే ముందు మీరు ఈ లాక్టేషన్ ఫేజ్లో కూడా మనం ఏమీ చేయడానికి ప్రిఫర్ చేయము. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఇంకా వెయిన్స్ ఉండడం కానీ, ఇంకా బాధించడం కానీ, ఇంకా ఎక్కువ అవడం కానీ ఉంటే అప్పుడు దానికి ట్రీట్మెంట్లు మొదలు పెడతాం. యూజువల్గా ఎక్కువ కాలం నిల్చునే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది, వెరికోస్ వెయిన్స్ వస్తాయి అనుకున్నప్పుడు ఎక్కువ ప్రెగ్నెన్సీస్, ఎక్కువ కన్సీవ్ అయిన వాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది. రైట్. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ తర్వాత ఎక్కువగా వారికోస్ వెయిన్స్ చూస్తాం. యూజువల్గా 2 లేదా 3 ప్రెగ్నెన్సీస్ తర్వాత దెర్ ఇస్ సమ్ డిస్కషన్ దట్ ఈ ఫ్రీక్వెంట్గా ఈ ప్రెషర్ ఈ వెయిన్స్ మీద పట్టడం వల్ల ఈ వాల్వులు ఎక్కువ పాడవుతాయి అనేది డిస్కషన్. ఇంకా దట్ హస్ నాట్ రీచ్ ద పాయింట్ టు గివ్ అడ్వైస్. ఒక కంక్లూజన్కి ఫర్ ఎగ్జాంపుల్ మాకేంటంటే కొన్ని ఏరియాస్లో మాకు తెలుసు అనమాట కొంచెం ఎక్కువ చూస్తామని, కానీ ఆ స్టాటిస్టికల్ నంబర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ టు టెల్ పీపుల్ మీరు ఇంకోసారి ప్రెగ్నెంట్ అవ్వద్దు అని చెప్పే అంత ఇంకా లేదు. ఓకే, బట్ డెఫినెట్గా మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్లో వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా చూస్తాం. సో ఎంత గ్యాప్ ఉండాలి డాక్టర్ అలాంటి టైంలో, ఒక ప్రెగ్నెన్సీకి ఇంకో ప్రెగ్నెన్సీకి? అంటే గ్యాప్ గవర్నమెంట్ రికమెండెడ్ అండి, 2 to 3 years గ్యాప్ ఇస్ వెరీ వెరీ ఒకవేళ వెరికోస్ వెయిన్స్ ఉంది సస్పెక్ట్ అంటే ఉన్నా కూడా అంతే, దట్ డస్ నాట్ చేంజ్. వాట్ చేంజెస్ ఏంటంటే మీ దాని మీద ఏమన్నా మరీ ఎక్కువ ఉండి 8 months కల్లా ఫస్ట్ ప్రెగ్నెన్సీ తగ్గకపోతే దానికి ఏమైనా పర్మనెంట్గా ఆపరేట్ చేసేద్దామా అనేది క్వశ్చన్. ఎందుకంటే సెకండ్ ప్రెగ్నెన్సీ మళ్ళీ పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి, థర్డ్ ప్రెగ్నెన్సీ ఇంకా పెరుగుతాయి. సో ఈ ఇంటర్వెల్ పీరియడ్లో అంటే ప్రెగ్నెన్సీ అయిపోయి లాక్టేషన్ అయిపోయి పిల్లలు పాలు ఇవ్వటం అయిపోయిన తర్వాత దాన్ని వెయిన్స్ని మనం గెట్ ట్రీట్ చేద్దామా, దాన్ని సాల్వ్ చేసేద్దామా అనేది ఒక ఆలోచన. నా ఉద్దేశంలో అది ఒక మంచి ఐడియా. వాట్ అబౌట్ ఉమెన్ డాక్టర్? ప్రెగ్నెంట్ ఉమెన్ కాకుండా రెగ్యులర్గా వర్కింగ్ ఉమెన్లో కూడా ఈ సమస్య ఎలా, ఎవరిలో ఎక్కువ కనిపిస్తుంది మీకు? అన్ని విమెన్లో జనరల్గా ఎక్కువ అండి. 45 to 50% ఆఫ్ ఆల్ మై పేషెంట్స్ ఆర్ విమెన్. ఓకే, ఈ విమెన్లో ఏజ్ గ్రూప్ అంటే 30 to 60 years ఏజ్ గ్రూపు, 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ తర్వాత ఎక్కువగా మనం వారికోస్ వెయిన్స్ చూస్తాం. ఈ విమెన్లో అన్లైక్ మెన్ ఈ వారికోస్ వెయిన్స్ యొక్క నొప్పి ఎక్కువ ఉంటుంది. మెన్లో బాగా ఉబ్బుతాయి, కాళ్ళు నల్లబడిపోతాయి, కాళ్ళు పుళ్ళు పడతాయి, అలాంటి ప్రెజెంటేషన్ చూస్తాం. విమెన్లో ఏంటంటే బీసీ పెయిన్, స్టిఫ్నెస్, ఉబ్బటం ఇట్లాంటి ప్రెజెంట్. సో వాళ్ళు కొంచెం ఎర్లీగా వస్తారు కోర్స్లో. పోతే ఇది ఒక ప్రాబ్లం అయితే విమెన్లో ఇంకొక ఇష్యూ, ఇంకో పెక్యులర్ ఫ్యాక్టర్ ఏంటంటే విమెన్లో ఈ పీరియడ్స్ ముందు ఈ కాళ్ళ నొప్పులు, తొడల నొప్పులు, ఈ వెయిన్స్ నొప్పులు బాగా పెరుగుతాయి. బికాస్ ఆ వెయిన్ బాల్స్లో ఈ రిసెప్టర్స్ ఉంటాయి కాబట్టి బల్జినెస్ కూడా పెరుగుతుంది, ఏకింగ్ అంటారు. సో సెకండ్ ఫేజ్ ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్లో మన బాడీ సాల్ట్, వాటర్ రిటైన్ చేసుకుంటుంది, ప్రొజెస్టరాన్ రిచ్ ఫేజ్ కాబట్టి. మూడో పాయింట్ ఏంటంటే ఇప్పుడు విమెన్ మోర్ కాన్షియస్ అబౌట్ ద లుక్స్ ఆల్సో. సో చాలామంది విమెన్కి చిన్న చిన్న వెయిన్స్ కనబడటం, ఈ కాస్మెటిక్ వెయిన్స్ కనబడటం, ఇవి కూడా మనం చూస్తాం. సో వాళ్ళకి కొన్ని ఇవన్నీ పిక్యులర్ యాంగిల్స్ ఉంటాయి. దే ఆర్ మోర్ లుక్స్ కాన్షియస్, దే వాంట్ ద లెగ్స్ టు లుక్ బెటర్, దే హ్యావ్ మోర్ పెయిన్స్ అండ్ ఏక్స్, దే ప్రెజెంట్ లిటిల్ ఎర్లియర్. వాళ్ళ ప్రెజెంటేషన్ అలా ఉంటుంది. మెన్లో ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ కొంచెం ఏంటంటే డిలేడ్గా వస్తారు, కాళ్ళు నల్లగా అయిపోయినాక వస్తారు, కాళ్ళు పుళ్ళు పడినాక వస్తారు, వాళ్ళ ప్రెజెంటేషన్ వేరేగా ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే విమెన్లో హార్మోనల్ వెయిట్ గెయిన్ చాలా ఉంటుంది. మినోపాజ్ ప్రాంతం వస్తున్న కొద్దీ, అంటే మన ఇండియాలో యావరేజ్ మినోపాజ్ 52 ఏళ్ళు, బట్ ఆల్మోస్ట్ 43, 44 తర్వాత వాళ్ళ పాపం ఇష్టం లేకపోయినా వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం తిన్న అంటే వాళ్ళు 40 ఏళ్ళుగా తిన్న ఫుడ్డే మళ్ళీ ఇప్పుడు తిన్న ఆ ఫుడ్కే వెయిట్ గెయిన్ అవుతారు. సో అలాంటప్పుడు ఆఫ్ కోర్స్ చాలామంది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి, సివియర్ ఎక్సర్సైజ్ చేయాలి, ఫుడ్ బాగా కంట్రోల్ చేసుకోవాలి. ఓవరాల్గా మీ బాడీ అంత మెటబలైజ్ చేయట్లేదు. మీరు 18 ఏళ్ళకి తిన్నంత ఫుడ్ మీరు 40 ఏళ్ళకి తింటే మీ బాడీ ఎక్కడో దాచుకుంటుంది ఆ ఫుడ్ని తీసుకెళ్ళి, అది ఫ్యాట్. సో వెయిట్ గెయిన్ అనేది కూడా నేను ఎక్కువగా చూస్తాను మెన్లో కన్నా విమెన్లో ఎక్కువగా. మెన్లో యూజువల్గా వెయిట్ గెయిన్ స్వయంకృత అపరాధం. వాళ్ళు గెయిన్ అయ్యారంటే బాగా చికెన్ బిర్యానీ తింటాము, లేకపోతే ఆల్కహాల్ తీసుకోవటం, వీటి వల్ల వెయిట్ గెయిన్ అవుతాం. వేరే విమెన్లో పాపం వాళ్ళు హార్మోన్గానే వెయిట్ గెయిన్ అయ్యే తత్వం కూడా కొంతమంది మా బాడీస్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా అంటే వాళ్ళు పిక్యులర్గా ఉంటాయి. సో డెఫినెట్గా జనరల్గా అట్లీస్ట్ మన ఈ జనరేషన్ విమెన్ వరకు ఉన్న జనరేషన్ విమెన్ అందరూ కూడా ఏంటంటే కొంచెం అందరూ అయినాక నేను అని ఒక సైకలాజికల్ కాన్సెప్ట్ కూడా. సో ఫ్యామిలీలో అందరి ట్రీట్మెంట్ అయినాక అయిపోతే నేను, ఫ్యామిలీ అందరూ భోజనం చేసినాక నేను, ఫ్యామిలీలో అందరు విటమిన్స్ తినేసినాక నేను, అట్లా. సో దిస్ ఆల్వేస్ ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ మీ ద లాస్ట్. దాన్ని మాత్రం మనం పరోక్షంగా అయితేనేమి ఫుల్ టైమ్గానే అయితే మార్చాలి, ఆ థాట్ ప్రాసెస్ని మార్చాలి. యాక్చువల్గా రివర్స్ ఇస్ ట్రూ. అందరికన్నా ముందు మీరుంటేనే వీళ్ళందరినీ మీరు చేసుకోగలరు. ఐ మీన్ ఆల్ సెడ్ అండ్ డన్. ఇప్పటికి అట్లీస్ట్ ఇండియన్ సొసైటీకి మెయిన్ పిల్లర్ విమెన్, నో డౌట్ అబౌట్ ఇట్. హౌస్ మెయింటైన్ అయితేనేమి, పిల్లల్ని పెంచడం, ఏదైనా కూడా వర్క్ అయితేనేమి, వర్క్ ఫోర్స్లో కూడా సమ్ ఆఫ్ ద బెస్ట్ ఎంప్లాయీస్ విమెనే. సో వాళ్ళు ఎప్పుడు కూడా ముందు నిలబడాలి ఫోర్ ఫ్రంట్లో. నా హెల్త్ ఫస్ట్ బాగుంటే అందరికీ నేను బాగు చేయగలను. అలా కాదు, ఇప్పుడు దురదృష్టవశాత్తు రివర్స్ ఉంటుంది, అందరూ బాగా నేను చూసుకుంటాలని. దాన్ని కొంచెం మనం ముందుకేయాలి. వాళ్ళ ఇంటి మెన్నే చెప్పాలి, నువ్వు ముందు బాగుంటే కదా మేమందరం బాగుంటామని. వాళ్ళు ఫోర్స్ చేయాలి.
సో ఐ థింక్ దేర్ ఆర్ సమ్ గుడ్ పాయింట్స్ టు బి టేకెన్ దేర్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ ఒక సెల్ఫిష్నెస్ అనేది ఉండొద్దు అనుకుంటారు. హెల్త్ పరంగా చూస్తే ఉమెన్ కి అది ఉండాల్సిన అవసరం, చాలా అవసరం. స్వార్థం ఉండాలి ఇంకా. చాలా అవసరం. మీరు 10 మంది కేర్ తీసుకోవాలంటే మీ ఆరోగ్యం ఫస్ట్ బాగోవాలి కదా. ఫస్ట్ నేను చూసుకోవాలి. దాంతో పాటుగా నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, ఒక మెడిసిన్స్ తీసుకుంటున్నాను, సరిపోతుందా అంటే వెరికోస్ వెయిన్స్ కి మందులతో కంప్లీట్ ట్రీట్మెంట్ క్యూర్ వస్తుందా డాక్టర్? వ్యారికోస్ వెయిన్స్కి మందుల ద్వారా పూర్తిగా తగ్గదండి. వ్యారికోస్ వెయిన్స్కి మందుల ద్వారా తగ్గే అవకాశం ఉంది కొన్ని మందుల ద్వారా, బట్ మందుల వల్ల క్యూర్ అయిపోయే అవకాశం చాలా తక్కువ. సో బట్ డెఫినెట్గా కొన్ని ఎర్లీ స్టేజ్ వ్యారికోస్ పేషెంట్స్కి మందులు పెట్టడం, సాక్సులు పెట్టడం. ఇన్ఫ్యాక్ట్ మా ఎక్స్పీరియన్స్లో బికాస్ ఈ అవగాహన బాగా పెరగడం వల్ల మేము దగ్గర 90% పేషెంట్స్కి మందులు అండ్ సాక్స్లు ఇచ్చి కన్సర్వేటివ్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చెప్పి పంపిస్తాం. ఎర్లీ స్టేజ్లో వస్తారు కాబట్టి 90% మా ఓవరాల్ పాపులేషన్ తీసుకున్న 90% మందికి ఇవే చెప్తాం. ఆ మిగిలిన 10%కి ప్రొసీజర్. బట్ ఒకవేళ బాగా వెయిన్స్ ముదిరిపోయి వెయిన్స్ బాగా ఎక్కువ ఉంటే అప్పుడు వెళ్ళి మీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకో, కొంచెం సన్నగా, వీటి వల్ల పెద్దగా ఉన్న వెయిన్స్ అయితే పోయే అవకాశం లేదు. ఫ్యూచర్లో ఒకే వచ్చే అవకాశం తగ్గుతుంది కానీ ఉన్న వెయిన్స్ పోయే అవకాశం లేదు. సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటారు డాక్టర్? సో ఈ వెయిన్స్ తీయటం అనేది మెయిన్గా ఒకప్పుడు ఇప్పటికీ కూడా కొంతమంది అంత ఎడ్యుకేటెడ్ లేని డాక్టర్స్లో ఏంటంటే కట్ చేసి తీస్తారు. ఇప్పుడు మేము చేసే ప్రాసెస్ అన్నింటిలో కూడా లేటెస్ట్ టెక్నాలజీ అన్నింటిలో కూడా ఎండోవాస్కులర్ ఫస్ట్, అంటే కట్ చేయకుండా చిన్న సూదులు పెట్టి లోపల వెయిన్స్ అన్ని కరిగించేస్తాం. అది చాలా సింపుల్ ప్రొసీజర్. అదొక గంటన్నరలో అయిపోతుంది. అదైన 2-3 అవర్స్కి ఇంటికి వెళ్ళిపోతారు. ఎక్కడా కట్ చేయటం, కుట్లేయటం, మత్తు తీయటం లేకుండా ఉంటుంది. ఇన్వేసివ్ ట్రీట్మెంట్, మోస్ట్ లీస్ట్ ఇన్వేసివ్ ప్రొసీజర్. సో ఇట్స్ ఎ ట్రీట్మెంట్, ఇట్స్ ఎ ప్రొసీజర్. చాలామంది సర్జరీని సంబోధిస్తారు, అది యాక్చువల్లీ సర్జరీ కింద లెక్కలోకి రాదు. ఇట్స్ ఎ ప్రొసీజర్, ఇట్స్ ఎ ట్రీట్మెంట్. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంటర్వెన్షన్ రేడియాలజీలో మెయిన్ అడ్వాంటేజ్ అంటే మేము రేడియాలజీ బ్యాక్గ్రౌండ్స్ వచ్చాం కాబట్టి ఈ స్కానింగ్ చేయటం, ఈ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయటం, ఈ వెయిన్స్ని కరిగించడం, ఇవన్నీ మాకు చాలా వెన్నతో పెట్టిన బ్రిడ్జ్. ఎందుకంటే మాకు ఆ లుక్ అలా ఉంటుంది అనమాట. ఇది వెయిన్ ఎలా ఉంటుంది బికాస్ మేమే డయాగ్నోస్ చేయాలి కదా. సో అందుకని ట్రీట్మెంట్ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. సో అందరికీ ఇలాంటి ట్రీట్మెంటే వస్తుందా డాక్టర్, ఇంటర్వెన్షనల్గా ఉండేది? ఆర్ఎల్స్ ఇప్పుడు మనకు గ్లూ ట్రీట్మెంట్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అది నెక్స్ట్ స్టెప్లో వస్తుందా స్టేజ్లో? సో ఇవన్నీ మనం మాట్లాడుకునేది గ్లూ గురించి కూడా ఇప్పుడు. సో చిన్న సూది పెట్టి వైర్ పంపిస్తాం. వైర్ చివర హీట్ సోర్స్ ఉండి దాన్ని కరిగిస్తే లేజరు. ఓకే. వైర్ చివర ఒక రంధ్రం ఉండి మనం గ్లూ ఎక్కిస్తే గ్లూ. సో చేసేది అదే. లోపలికి వైర్ పంపడం రెంట్కి కామన్. రెంట్లోనూ మనం కట్ చేయడం, కుట్లేయడం, మత్తు తీయడం, నడుములు సూదివ్వడం ఇలాంటివి ఏమి ఉండవు. ఓకే. సో దట్ వే ఇట్స్ వెరీ సింపుల్ ప్రొసీజర్. సో ఉమెన్ అనగానే ఒక కేర్ కన్సర్న్ ఎలా ఉంటుందో, ఆ తర్వాత నేను మళ్ళీ ఇమీడియట్గా వర్క్ చేసుకోగలుగుతాను, ఎందుకంటే ఫ్యామిలీ ఎదురు చూస్తుంది, పిల్లలు ఉన్నారు, మళ్ళీ నేను జాబ్ చేయాలి, అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఆ హడావుడి అనేది ఉంటుంది. ఆ తర్వాత కేర్ అనేది ఎలా తీసుకోవాలి డాక్టర్ ఇప్పుడు ట్రీట్మెంట్కి వచ్చిన తర్వాత? సో వీనస్ సర్జరీ కానీ బాగా చేస్తే, అంటే మంచి కృత్రిమ ప్రొసీజర్లు చేసి ఎక్స్పీరియన్స్ డాక్టర్గా చేసి మీకు నడుములో సూది కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేస్తే నెక్స్ట్ డే నుంచి మీరు పనులన్నీ యథావిధిగా చేసుకోవచ్చు. ఎక్కడా కట్ చేయడం, కుట్లేయడం, మత్తు తీయడం ఉండదు. సో ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ వాళ్ళ వంట పని, ఇంటి పని అంత మేజర్ స్ట్రెన్యూస్ యాక్టివిటీస్ కాదు కాబట్టి నెక్స్ట్ డే నుంచి చేసుకోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం ఉండవు కాబట్టి రికవరీ కూడా ఆల్మోస్ట్ ఇన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే కొంతమంది చాలా సివియర్ ప్రాబ్లమ్స్ వస్తారు, కాళ్ళు బాగా డ్యామేజ్ అయిపోయి వస్తారు. అలాంటి కేసెస్లో మాత్రం కొన్నాళ్ళు రెస్ట్ తీసుకొని ఆ డ్యామేజ్ తగ్గాలి. ప్రొసీజర్ పరంగా మీకు అక్కర్లేదు రెస్ట్, కానీ మీరు వచ్చిన స్థితి బాగా అడ్వాన్స్ ఉండటం వల్ల మీకు కొంచెం రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం. సో అప్పుడు ఒకవేళ రెస్ట్ తీసుకోలేదు, ట్రీట్మెంట్ అయిపోయింది, ఇమ్మీడియట్గా నేను వర్క్లో జాయిన్ అయిపోవాలి, వెళ్ళిపోయి పని చేస్తూ ఉంటే అది మళ్ళీ రివర్స్ అవుతుంది అంటారా? వస్తుందా మళ్ళీ? సో పని వల్ల రివర్స్ కాదండి. ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ 100 మందికి కానీ చేస్తే, మంచి డాక్టర్ల చేతుల్లో కానీ చేస్తే, బాగా ఇంటర్వెన్షన్ రేడియాలజీలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్, స్కానింగ్ విధంలో బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అంటే ఆ వెయిన్ యొక్క పాత్ని వాళ్ళు గ్రహించుకోవాలి ఎటు వెళ్తుంది అనేది. అలా చేస్తే సక్సెస్ రేట్ అప్రాక్సిమేట్లీ 96 to 97%, అంటే 90-97 మందికి తగ్గిపోతుంది. మిగిలిన 3 to 4%కి అలా మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో వచ్చే అవకాశం ఉంది, లేదని ఎవరు చెప్పకూడదు, బట్ దాని అవకాశం చాలా తక్కువ. ఇప్పుడు మాలాంటి మంచి సంస్థలో 98% దాకా ఉంటుంది సక్సెస్ రేట్, అంటే 2% మందికి వెనక్కి వస్తుంది. బట్ ఇప్పుడు దాకా రాని జబ్బు మళ్ళీ లేదండి. ఎనీ డిసీజ్ మళ్ళీ రాదని ఇప్పుడు ఎవరైనా డాక్టర్ చేస్తే అది అతిశయోక్తి, అది అబద్ధం. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ లేకపోతే రివ్యూవర్స్ డాక్టర్ రాదని చెప్పాడని నేను ఎప్పుడు చెప్పలేదు. పైపెచ్చు నేను ఇలాంటి షోలు ఒక 1000 షోస్ చెప్పాను, 96%, 97% సక్సెస్ అని. సో అదేంటంటే కొంతమంది అతిశయోక్తి అనమాట, ఊరికే ఏదో కొంచెం రాంగ్ స్ప్రెడ్ చేయడానికి 100% చెప్పారు, తగ్గలేదు అని. అలా అవకాశమే లేదు. అట్ ద సేమ్ టైం ఏ జబ్బు అయినా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్కి వెళ్ళారనుకోండి, వాళ్ళ రిజల్ట్స్ బాగుంటాయి. రైట్. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేనే 15 ఏళ్ళ క్రితం చేయడానికి ఇప్పుడు చేయడానికి కూడా నాలో చాలా తేడా ఉంది. మోస్ట్ అడ్వాన్స్మెంట్, ఐఎమ్ మోర్ అడ్వాన్స్, ఐ నో హౌ టు డూ బెటర్. మై సెన్స్ ఆఫ్, అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఒక మైండ్ అంతా ఆలోచించకుండా ఒక ఐ లెవెల్లోనే డిసైడ్ అయిపోద్ది కేసు చేయాలా లేదా, అది స్పైనల్ రిఫ్లెక్స్ లెవెల్లో. సో అలా కూడా ఎన్నో సందర్భాల్లో మనం బాగా చేసే సందర్భాలు.
ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి డాక్టర్? మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ కావచ్చు, మంచి క్వాలిఫైడ్ ఎక్విప్మెంట్, వెల్ ఎక్స్పీరియన్స్డ్, ఇవన్నీ కూడా యాజ్ ఎ పేషెంట్ సడన్గా వెళ్ళిపోవాలి, తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు ఏది చూసి ఐడెంటిఫై చేసుకోవాలి? ఏది మంచిదో చెప్తాను, ఏది మంచిది కాదో ముందు చెప్తాను. ఎగ్జాక్ట్లీ. ఏది మంచిది కాదు అంటే మీరు ఎటువంటి టీవీ ప్రోగ్రామో యూట్యూబో ఏది చూసినా, ఫోన్లో ఏం చూసినా ఫస్ట్ క్వశ్చన్ మీరు అడగాల్సింది అది మాట్లాడుతున్న వాడి చదువేంటి, వాడుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి. అది తెలుసుకోకుండా వాడి మాట ఒక్కటి కూడా వినకండి. సపోజ్ ఒక ఆయన రియల్ ఎస్టేట్ చెప్తున్నాడు అనుకోండి, వాడికి ఏమి తెలియకుండా చెప్తే వేస్ట్. ఒక ఆయన లా గురించి మాట్లాడుతున్నాడు, వీడేదో పుస్తకం ఇవాళ చదువుకొచ్చి లా మాట్లాడితే వేస్ట్. సో ఒకవేళ వాడి పేరు తీసుకొని గూగుల్లో టైప్ చేసి వాడు ఎన్ని లీగల్ ఆఫీసులు ఉన్నాయి, ఎన్ని వేల కేసులు గెలిచారు సుప్రీంకోర్టులో అని మాట్లాడిన వాడిదే మీరు వినాలి. అదేవిధంగా హెల్త్ కేర్. నేను చాలా డిసప్పాయింట్ అయిన మొన్న ఎప్పుడో సుప్రీంకోర్టులో కూడా ఏవో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈజ్ అబౌట్ హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఏమి మిడిమిడి జ్ఞానం, ఓకే బీఏలు బీకేఎంలు చేసేసి వస్తారు, హెల్త్ గురించి పూర్తిగా అవగాహన లేదు. ఏదో ఒక ఎట్లా ఉంటుందంటే ఇంతగా అంత ఇల్లాజికల్గా మాట్లాడరు. ఒక కాన్సెప్ట్ ఉంటుంది, కాన్సెప్ట్ వరకు కరెక్టే, అక్కడ నుంచి వీళ్ళు చేసిన ఇంటర్ప్రిటేషన్ అన్ని తప్పు. అన్ని చుట్టూ అల్లేసి చెప్పేస్తారు. ఏదో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు అనుకోండి, అంటే బాడీలో ఏదో ఎక్స్ట్రా ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ ఎక్స్ట్రా ఉంటుంది, నిజమే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఉంది. దానికి నెగిటివ్ స్ట్రెస్ తగ్గి ఇది కౌంటర్ అయిపోతుంది, ఇటు పనికిని కెమికల్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, NADH తీసుకో అది తీసుకో అది తీసుకో, అంతా నాన్ సెన్స్. అలాంటివి ఏమీ లేవు, వాటి వల్ల ఏమీ తగ్గదు. ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే అలోపతితో విసిగిపోయి అలోపతిలో గ్యాస్ట్రైటిస్లు ఇవన్నీ రావడం వల్ల వేరేవి తీసుకోండి, వేరేవి తీసుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదంటే, సైడ్ ఎఫెక్ట్ ఎందుకు ఉండదంటే ఎఫెక్టే లేదు కాబట్టి, అది చక్కెర బిళ్ళ కాబట్టి. ఎఫెక్ట్ అయినోడికి సైడ్ ఎఫెక్ట్ కూడా రాదు కదా. ట్రూ. ఇది ఒక ఇది కాకుండా రకరకాలు. సో వీళ్ళని మాత్రం మీరు కంప్లీట్గా మిస్ట్రస్ట్ చేయాలి. మీ సమస్య మీద బెస్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, గుడ్ క్వాలిటీ డాక్టర్స్ మాత్రమే. వాళ్ళు ఏమన్నా వీడియోస్ ఇలా ఉంటాయని చెప్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో షోలో కూడా నా హాస్పిటల్ రామని ఎవరికి చెప్పలేదు. నేను చెప్పేది ఎప్పుడు సబ్జెక్టే చెప్తాను. అలానే కొన్ని వేల మంది ఉన్నారు గుడ్ డాక్టర్స్. ఐ థింక్ యూ షుడ్ ఫాలో దట్. నెంబర్ 1 చేయకూడదు. చేయాల్సింది ఏంటంటే, సరే ఇప్పుడు మాలాంటి సమస్య ఉందనుకోండి, కొన్ని వేలు చేసాం, ఎక్కడ మేము దాపెట్టుకోలేం. ఇప్పుడు ఇలాంటి టీవీ షో చూసో లేకపోతే మనం చెప్పిన డిస్కషన్ చూసో ఏ పేషెంట్ రారు. 99% మంది ఇలాంటి షో చూసి కొంచెం చేతావనం చెంది వాళ్ళ ఫ్రెండ్కో వాళ్ళ చుట్టాలకో ఫ్యామిలీకో కాల్ చేసి పలానా డాక్టర్ ఉన్నాడట్రా చేసుకుంటే తగ్గుద్దా అని అడిగి వచ్చిన వాళ్ళే, ఎవరు అంత ఫూల్స్ కాదు. సో అలాంటి సక్సెస్ మనం ఈరోజు బిల్డ్ చేసామంటే ఎంతోమందికి బాగా అయితేనే బిల్డ్ అయింది కదా. సో అది నా స్టోరీ. అలానే ఇంకో స్టోరీ ఉండొచ్చు. సో వీళ్ళు ఆ వర్కప్ చేసుకోవటం, ఆ స్క్రూటినీ చేసుకోవడం, ఆ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం పేషెంట్ డ్యూటీ. ఇన్ఫ్యాక్ట్ ద పాయింట్ దట్ ఈ ఉభయ రాష్ట్రాల్లో మీరు ఏ ఊర్లో ఏ వీధిలో అయినా నేను చేసిన పేషెంట్ ఒకరు ఉంటారు. సో మీరు ఇప్పుడు ఏమాత్రం డౌట్ ఉంటే, మేము చెప్పింది ఏమైనా విన్నగానే డౌట్ ఉంటే, మీరు ఆ వీధిలో గట్టిగా నిలబడి ఎవరైనా రాజాగారు చేసిన పేషెంట్ ఉన్నారని అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అది తీసుకొని రండి. బట్ అది చాలా ఇంపార్టెంట్. వచ్చేసినాక ఏ డాక్టర్ నేను బాగా చూద్దని చెప్తాడు, కరెక్ట్. అక్కడ నుంచి మనకి పెద్దగా ఉండదు. సో మీరు ఎప్పుడు కూడా వర్కప్ చేసుకోవడం చాలా అవసరం. నేనైతే అది చెప్తాను. నాకు అడ్వాంటేజ్ అంటే నేను ఒక 50,000 మించి పేషెంట్స్ చూశాను, 15,000 మించి ఆపరేషన్ చేశాను. సో ఎక్కడో కూడా నా గురించి మంచిగా చెప్పుకునే వాళ్ళ సంఖ్య చాలా ఉంటుంది, కరెక్ట్. బట్ అలాని మీరు అది ఎప్పుడు వదలరు. ఇప్పుడు నేను మా పేరెంట్స్కి కార్డియాలజీ చూసినప్పుడు కూడా అలాగే ఫాలో అవుతాను, రైట్. పలానా అక్కడ ఎవరు చేశారు, పలానా వాళ్ళు తగ్గిన వాళ్ళు ఎలాగుంది, వాళ్ళ అనుభవం ఏంటి, ఇవి తెలుసుకొని రావాలి. ఇది బెటర్. ఏది కాదు అంటే ఏమాత్రం స్టేక్ ఇన్ ది సిస్టమ్ లేకుండా, ఏది తెలియకుండా ఒక పనికిరాని ఇన్ఫ్లుయెన్సర్ చెప్పింది వినకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా నేను చూస్తున్నాను. దాని మీద మనం కొంచెం అవగాహన పెట్టుకోవాలి. అండ్ హెల్త్ మ్యాటర్స్, అందుకే డూస్ అండ్ డోంట్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అబ్సల్యూట్లీ. అండ్ హెల్త్ మ్యాటర్స్ అండ్ యూ కెనాట్ త్రో అవే అ పార్ట్. ఇప్పుడు మనం బాడీ పార్ట్ పాడైపోతే ఇసిరేలేము. కానీ ఒక రెస్టారెంట్లో ఒక ఇన్ఫ్లుయెన్స్ చెప్తే తిన్నది బాగాలేకపోతే పక్కన ప్లేట్ పడేసి వచ్చేస్తాం. సో ఒక ఇన్ఫ్లుయెన్సరు ఆర్ ఒక పర్సన్ మీకు ఒక వీడియో షో చేసినప్పుడు అతని యొక్క విలువ ఆ రెస్టారెంట్లో బాగాలేకపోతే, తప్పు చెప్పితే, లేకపోతే అతను ఏదో ప్రలోభాలకు పోయి మంచిగా లేని రెస్టారెంట్ బాగుందని చెప్తే అది పక్కన పడేసి పోలేరా 150 రూపాయలు పోయినని వచ్చేస్తాం. మీ అవయవాన్ని మీరేం చేయలేరు. సో హెల్త్ ఇలాంటి విషయాల్లో ఎప్పుడు కూడా నోన్ సోర్సెస్ నమ్ముకోవాలి, నోన్ సిస్టమ్ నమ్మాలి. నీకంటూ ఒక చిన్న ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోవడం చాలా అవసరం. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎలాబరేట్ ఇన్ఫర్మేషన్. అండ్ కావాల్సినటువంటి ఒక జ్ఞానం అనేది, ఒక అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ డాక్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.